ఇవాళ ఈ రాష్ట్రంలో పూర్తిగా అరాచకాలు పెరిగిపోయినాయి. సామాన్యుడు బ్రతకాలంటేనే కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఇవాళ సమస్యలు ఏదైనా చెప్పుకుందామని బయటకు వచ్చినా వాళ్ళ మీద రకరకాల ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పనులు లేక ఇవాళ నిత్యావసర ధరలు పెరిగిపోయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయి, గ్యాస్ ధరలు పెరిగిపోయి, సామాన్యుడు ఆదాయాలు తగ్గిపోయినాయి. ప్రభుత్వం ఏమో అప్పుల పేరుతో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ మొత్తం కూడా దోపిడీ చేసుకుని మనకి ఏమీ లేకుండా ఇవాళ మన మీద భారం పడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దానికోసం తెలుగుదేశం నిరంతరం పోరాడుతూనే ఉంది. అలాగే జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆయన కూడా పోరాడుతూనే ఉన్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. మన బందరు భవితకు మన కొల్లు రవీంద్రే రావాలి, కొల్లు రవీంద్రే రావాలి. సైకిల్ గుర్తుకే మన ఓటు.